టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అందరు చెప్పిందే చెప్తున్నారు అని అంటే ఇంపార్టెంట్ ఏంటంటే డేస్ వైజ్గా పెట్టుకొని ఈరోజు రిఫ్లెక్షన్. పాతకాలంలో డైరీలు రాసేటోళ్ళండి, అది ఎంత హెల్ప్ఫుల్ అంటే ఇప్పుడు రాయడానికి దమ్ము లేదు ఎవరికి, ఎందుకంటే అంత చెత్త పనులు చేస్తున్నాము. సీక్రెట్స్ అదే నువ్వు ఎప్పుడు సీక్రెట్ బికాజ్ యూ డోంట్ వాంట్ టు షో ఎనీబడి. అప్పుడు కూడా చూసేవాళ్ళు కాదు. సీక్రెట్స్ ఫర్ నాట్ ఎనీబడి మా, నీకు నువ్వు చూపించుకోలేవు. బికాజ్ వెన్ యూ పుట్ ఆన్ ఎ పేపర్, నువ్వు రాస్తున్నప్పుడు నీకు కష్టం అవుతుంది. నేను ఇంత చేసిన లైక్ వై డిడ్ ఐ డూ దాట్, నేను చేసిన ఇట్లా అనే ఉద్దేశంతో జర్నలింగ్ హెల్ప్స్ అ లాట్. ఎవ్రీడే జర్నల్ చేయండి, వీక్లీ ఒక కౌంట్ చేసుకోండి, వీక్లీది మంత్లీ రిఫ్లెక్షన్ చేయండి. నాట్ ఇయర్లీ గోల్ అండి, ఇయర్లీ గోల్ అంటే మనం లేమ్ అయిపోతాము. సో ఇయర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ గోల్, డేస్ వైజ్. 1 to 5 years ఈజ్ ఎ మిడ్ టర్మ్ గోల్ అండ్ 5 above years ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ప్రతి మనిషిగా ఇవాల్వ్ అవ్వడం అనేది పెట్టుకోవడం బెటర్ యాజ్ ఎ గుడ్ పర్సన్. ఎంతసేపు మానిటరీ అయిపోయిందండి, నేను ఈ కారు కొనుక్కుంటా, ఈ ఇల్లు కొనుక్కుంటా. మీరు ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు నాకు ఒక 1 yearలో సంపాదిస్తా, దాచిపెడతా అనుకున్నాను, లేకపోతే ఒక 5 years అనుకున్నాను. ఈ ఇయర్ నుంచి ఒక 15,000 పక్కకు పెట్టేసేసాను. నాకు ఇంతే సాలరీ వస్తే నేను ఎంత బ్రతుకుతాను? ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా? ఇది ప్లానింగ్, రెజల్యూషన్స్, కీపింగ్ ఇన్ ద పేపర్, బ్లూ ప్రింట్. మీరు ఇల్లు కడతా అనగానే పోయేసి డైరెక్ట్ ఇల్లు కడతారా? గాల్లో దోశలు, మీరు గాల్లో లెక్కలు కాదు, గాల్లో దోశలు వేసేస్తుంటాం మనం. ఇల్లు కడతా, ఏం చేస్తున్నావు? ఇల్లు కడతా, పిల్ల పెళ్లి చేస్తా. 18 years ముందు పుడతారండి. ఇప్పుడు పిల్లలు పుట్టినాక ఒక 18-20 yearsకి పెళ్లి చేస్తాము. కానీ పెళ్లి టైంలో కూడా మన దగ్గర మనీ ఉండదు. సరే ఆ టైంకి ల్యాండ్ అమ్ముడు పోక ఇవన్నీ చేసే అప్పులు వేరు, కానీ అసలు మనీ కూడా ఉండదు అంటారు. ఈ రోజు పుట్టిందా పాప? ఏ రోజు పుట్టింది? 18 years back, 20 years back. వాట్ డిడ్ యూ ప్లాన్? Nothing. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. నీకున్న దాంట్లో ఇప్పుడు కంపారిజన్ వల్ల వచ్చే బాధలండి ఇవి. నేను వీళ్ళకంటే ఎక్కువ బతకాలి, వీళ్ళకంటే ఎక్కువ చెయ్యాలి, బాగా గ్రాండ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో మన సెల్ఫ్ను మనం మిస్ అవ్వడం. మనం చేసే వేషాలే మన పిల్లలు చూసి వాళ్ళు కూడా మన తాహతకు మించి ప్లాన్ చేయడము, వాళ్ళకు అంటే ఒక రియాలిటీని మిస్ అవుతున్నారు లైఫ్లో అనడానికి ఎటువంటి. కాకపోతే రెజల్యూషన్స్ ఆర్ వెరీ గుడ్. ఈరోజు ఒక వారం రోజులు చేయలేదనుకోండి, పర్లేదు, మీరు నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేయండి. అబ్బా ఇంకా అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తా అనుకునే మహానుభావులను కూడా మనం చూస్తున్నాము. January 1st week is not for a resolution. ఎవ్రీ మంత్ ఈజ్ ఏ ఇంపార్టెంట్. ఎందుకంటే రోమన్స్ జానస్ అనే ఒక అతను ఉండే గాడ్. సో దాని మూలంగా జాన్యురీ అనే మంత్ తోటి January 1st పెట్టడం జరిగింది. బట్ మన కల్చర్ ఏంటంటే ఉగాదికి చాలా శ్రేష్టం ఏంటంటే కష్ట నష్టాలు ఉంటాయి, గొడవలు చిడవలు అయితే సరే ఈ పండగ నుంచి మళ్ళీ అందరం సరిగ్గా కలిసిపోయి వర్క్ చేసుకుందాము అనే రుణాలను నేను ఎలా తీర్చాలి, ఇలా బేరీజ్ వేసుకునే ఒక పండగ మన ఉగాది సంవత్సరము. సో ఈ న్యూ ఇయర్ రావడం, న్యూ ఇయర్ తప్పు కాదమ్మా, న్యూ ఇయర్ని నువ్వెలా వాడుతున్నావు అనేది, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడానికి, నువ్వు పబ్బుల పంటే జస్ట్ అది ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకొని ఈ న్యూ ఇయర్ రోజు ఒక 30-40% పాజిటివ్గా రియాక్ట్ అయితే 60-70% పెడదారిన పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ రోజుతోటి. సో కాబట్టికే న్యూ ఇయర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఏది రాంగ్ కాదు. ఇప్పుడు మనము కల్చర్ అన్నీ చూస్తున్నాము, రాంగ్ కాదు. నువ్వేం తీసుకుంటున్నావు ఇంపార్టెంట్. ఈరోజు ఈ వీడియో, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా దీంట్లోంచి పాజిటివ్ ఏం తీసుకోవాలి అనుకుంటే దే కెన్ లెర్న్ సో మచ్. 1 point, ఇన్ఫ్యాక్ట్ ఐ సే 1 point. బట్ ఎందుకు మస్తు మంది చెప్తారంటే దట్స్ ఓకే, నువ్వు విన్నావా, నువ్వు బాగుపడ్డావా, లేదు కదా, డూ ఇట్ దెన్ టాక్. సో ఏదైనా మనం వినే దాంట్లో సోషల్ మీడియాలో నెట్ఫ్లిక్స్లో బొచ్చడు సిరీస్ వస్తాయమ్మ, నాకు అందులో పెట్టి ఏది చూడాలో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నేచర్కి తగ్గట్టు చూస్తారు. ఒకటి పాన్ది చూస్తారు, ఒకళ్ళు క్రైమ్ది చూస్తారు. నా లాంటి వాళ్ళు ఏదో ఒక షో, మన బాలకృష్ణ గారిది ఏంటంటే అది ఏదో ఒక షో ఉంటుంది, అది సరదాగా చూస్తాం. అయితే కామెడీ ఛానల్ రిలాక్సింగ్కి చూస్తాం. ఇట్ షోస్ యువర్ నేచర్. ఫ్రమ్ దేర్ వాట్ యు ఆర్ లెర్నింగ్. పాడ్కాస్ట్ చూస్తావా, కాన్షియస్ కన్సంప్షన్, యాక్చువల్లీ నేను ఈరోజు మా ఇంట్లో డిస్కస్ చేసినప్పుడు డెలిబరేట్గా తీసేయండి డిజిటల్ డీటాక్స్, అన్ఫాలో విచ్ యు ఆర్ నాట్. మనం తెలియకుండా వస్తూ ఉంటాయి వాళ్ళ అందరు మనకి ఎందుకు, నీకు ఉపయోగపడే వాళ్ళ రియల్గా ఇఫ్ యూ వాంట్ టు హిట్ యువర్ గోల్ అండి, ఒక 4 నుంచి 5 మంది అబ్సల్యూట్లీ నువ్వు ఇక్కడ డ్రిఫ్ట్ అయినా ఇక్కడ పట్టుకునే వాళ్ళని, ఇక్కడ డ్రిఫ్ట్ అయినా అలాంటి వాళ్ళని ఫాలో పెట్టుకోండి. నథింగ్, సోషల్ మీడియా ఈజ్ అమేజింగ్ ఇఫ్ యు ఆర్ లైక్, నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మా.
ఇన్ని సినిమాలు ఓపెన్ అవుతాయి, ఏ సినిమాకి పోవాలా, నిన్ను గన్ను పెట్టాడని చూడమంటున్నాడా? నీ చేతిలో ఉంది, ఎవరు చూడమంటున్నారు? అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడాలంటే ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. నో డౌట్. అలాంటి సినిమాలకి అంటే వాళ్ళు మీరు వస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము అనేది అదొక అది ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్, topic అది. ఎండ్లెస్ ఆర్గ్యుమెంట్స్, yeah. నాన్ సెన్స్. కాకపోతే నువ్వేం చూస్ చేస్తావు? మొన్న పుష్ప ఒక మన అయింది, ఒక ఇష్యూ అయింది కదా, దాంట్లో పుష్పన బాబుని పిలుస్తారు అని అన్నారు. ఎంత డిసార్టనింగ్ అనిపించింది నిజంగా చెప్పండి. పుష్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో అది పిల్లలను పిలిచే పేరా? అక్కడే అసలు మనము అల్లు అర్జున్ అమేజింగ్ యాక్టర్, అబ్సల్యూట్లీ. ఆయన గ్రోత్ కోసం ఆయన అంత కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారు? ఏ అమరనో బల్గం సినిమాలో ఉన్న ఏదో ఒక క్యారెక్టర్ని పిలిచి ఎవరు పిలిచారు? ముకుందా అని ఎవరైనా పిలుస్తున్నారా? 4ంటికి బెనిఫిట్ షో బల్గం సినిమా వేసిండ్రా? అమరన్ సినిమా వేసిండ్రా? ఏం చూపించదలుచుకున్నారండి? ఏం చూపించదలుచుకున్న? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఓకే, పేరెంట్స్ తరపు నుంచి నువ్వు ఆ పుష్ప అని పిలవడం ఏంటి? ఆ పిల్లోడికి అంత నరాల్లో, చిన్న పిల్లలు కదమ్మా, వాడు తీసుకెళ్ళమన్నారు, నువ్వు తీసుకెళ్ళవు. ఈరోజు ఒక నిండు ప్రాణం బలి అయింది. దాన్ని నో డౌట్ ఇట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ కలెక్టివ్ థింగ్ అండి. బెనిఫిట్ షో ఇవ్వడం అనేది రాంగ్. అది చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళారు, రాంగ్ అందాము అని అంటే నేను పర్మిషన్ తీసుకో. ఎట్లుందంటే బట్టగాల్చి ఒకళ్ళు వాళ్ళ మీద వేస్తే ఒకళ్ళు వీళ్ళ పాసింద పిల్ల ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అట్లా ఉంది. నేను వేసిన అని ఒకళ్ళ మీద ఎంత చిన్న పిల్లల. ఎవరండి వీళ్ళని రెస్పెక్ట్ చేసేది? మీరు యూత్ని రెస్పెక్ట్ చేయమంటున్నారు, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయమన్నారు, లాస్ని రెస్పెక్ట్ చేయమన్నారు. ఎలా చేస్తారండి? పోలీసులు ఈరోజు మేము ఇచ్చామని మేము ఇవ్వలేదు ఏంటది? పొలిటికల్ లీడర్స్ చేసే బిహేవియర్. కానీ యూత్ ఎవరిని చూసి నేర్చుకోవాలి, ఎవరిని చూసి ఇన్స్పైర్ కావాలమ్మా? అప్పుడెప్పుడో వివేకానందుని చూసి చేసుకో అంటే వాళ్ళకి కూడా తప్పించి మీరు ఎవరిని చూపిస్తున్నారండి? మీరు ఎవరిని చూపిస్తున్నారు? దట్స్ హౌ యూ నీడ్ టు ఫీల్ అషేమ్డ్. ఈరోజు మనమందరం నడుము కట్టుకొని, నేను సోషల్ మీడియా కూడా ఆల్వేస్ ఐ రిక్వెస్ట్, ఎంత మీరు అయినా నెగటివ్ని చూపిస్తున్నారో ప్లీజ్ ఫోకస్ దట్ సేమ్, అట్లీస్ట్ ఐ కాంట్ సే మోర్ దాన్, బట్ సేమ్ పాజిటివ్ జరిగే వాళ్ళకి కూడా చూపించండి. ఎక్కువ పాజిటివ్, ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళ ఇలాంటివన్నీ పాజిటివ్ చూపిస్తుంటే ఓకే ఇట్లా మారొచ్చు, అందులో కూడా ఒక బ్యూటీ ఉంది, అది చేంజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో కాబట్టికి లైక్ వీ నీడ్ టు రియల్లీ ట్రాన్స్ఫార్మ్ అని అంటే మీరు అన్నట్టు మెయిన్ వాల్వ్ అలాంటి ఆ కల్చర్ని బంద్ చేసేవాళ్ళు, ఆ పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండడం, మధ్యలో పబ్బులది బంద్ అయింది. మీరు గమనిస్తే నాకు కోవిడ్లోనే సమ్హౌ లైక్ ఐ యూస్ టు, కోవిడ్లో అందరం బంద్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా దానికి ముందు కూడా ఈ ఏదో ఇట్లా తాగేవి అవన్నిటికీ బంద్ చేసిండ్రు అని అన్నారు. మళ్ళా ఇప్పుడు విచ్చలవిడితరం అయింది. అంటే చాలా బ్రిటిషర్స్ వెళ్ళిపోయారండి, కానీ ఇక్కడ ఉండి వెళ్తూ మన ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు మన వాళ్ళు, ఆ పిల్లలు అక్కడ తాగి పడిపోయి ఎవరో అమ్మాయి, నేను మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉంటే వెళ్తాను నేను, లైక్ ఐ షుడ్ టెల్, వెళ్ళినప్పుడు అంటే రియల్గా కావాలని కూడా వెళ్తాను, ఎందుకంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడడం తప్పు కాదు, వేగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్. నేను చూశానండి చాలా చిన్న అమ్మాయిలు, వాళ్ళు తాగుతూ అబ్బాయిలు హగ్ చేసుకొని డాన్స్ చేస్తూ ఎక్కడంటే అట్లా ముట్టుకుంటా ఉంటే ఒక తల్లిగా అసలు ఐ యూస్ టు డాన్స్ కొంచెం అటు పక్కకు పోయి. సో వాళ్ళు దగ్గరకు వచ్చి చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరు చాలాసార్లు నువ్వు ఇక్కడ కూడా అమ్మ రోల్ చేసేస్తున్నావా అని. లేదు, నాకు అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి లాగాలి, అందుకనే ఐ యూస్ టు గో అని చెప్పి. అంటే అంత పెయిన్ఫుల్ అంటే నేను ఐ కాంట్, మీకు ఒక స్టాండర్డ్ మీటర్ ఉంటే కనుక నవ్ యూ కెన్ ఫీల్ మై పెయిన్. ఎంత డిసార్టనింగ్ అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అండి? మీ పాప అని ఆ పొజిషన్లో ఉంటే ఆ మగపిల్లలకి మత్తుదో తెలియదు ఏం చేస్తున్నారో. ఒక సిస్టర్కి, మీ సిస్టర్ ఆ పొజిషన్లో అలాంటి దాంట్లో ఉండి అనుభవించి ఎవడైనా చీట్ చేస్తే ఇంటికి వచ్చి ఒక నరకం అనుభవిస్తూ ఉంటే, రూముల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని ప్రతి అబ్బాయి థింక్ చేసినట్టయితే వేరే అమ్మాయిని అట్లా టచ్ చేయరండి, వేరే అమ్మాయిని అట్లా మిస్యూజ్ చేయరండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద